సినిమా ఎలా అనిపించింది అన్న మీకు? అన్న సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ మహాశివరాత్రికి అక్కినే నా చేత బ్లాక్ బాస్టర్ మూవీ సూపర్ కొడుతున్నది. మాదే బ్లాక్ బాస్టర్ కంపల్సరీ. సినిమా మాత్రం హైలైట్. నాగ చైతన్య యాక్షన్ మాత్రం సూపర్ ఉన్నది. ఆ? ఏది బుర్రపాడ మొత్తం అసలు మాకు అభిమానులకు తిక్కేస్తుంది. సూపర్ డూపర్ హిట్ అది. ఆ చందుమొండెట్టి కూడా బాగా చేసిండు. ఇన్ని సినిమాల కంటే ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. నాగ చైతన్య కూడా ఈ సినిమాతో చాలా పైకి ఎదుగుతాడు. మేము కూడా చాలా ఫ్యాన్స్ అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా 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 ఇలాంటివి రావాలని గూస్ బాంబ్స్ ఎక్కుతున్నాయి. మామూలు తీసిన అన్న ఏందన్న సినిమాది ఒక రేంజ్లో ఉంది. మ్యూజిక్ అయితే ఇక వేరే లెవెల్. చందుమొండెట్టి డైరెక్షన్లో నాగ చైతన్య ఈసారి చాలా మెప్పించారు అనే టాక్ బయట వినిపిస్తుంది. చాలా ఉన్నాయి సార్. చాలా వరకు మస్తు సూపర్ చేశారు. అసలు చందుముండ్రెడ్డి డైరెక్షన్లో మస్తు నాగ చైతన్య కానీ చందుముండ్రెడ్డి డైరెక్షన్ బాగా సూపర్ ఉన్నది. ఈ దేవిశ్రీ ప్రసాద్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చిండు. అసలు సాయి పల్లవి యాక్టింగ్, సాయి పల్లవి డ్యాన్స్ మూమెంట్ చేస్తుంటే ఆ నెమలిని నాట్యం చేసినట్టు అనిపిస్తుంది. సాయి పల్లవి నాగ చైతన్య సూపర్ డూపర్. అసలు తుల్ల కొట్టేస్తుంది అంటారు. మహాశివరాత్రికి సూపర్ డూపర్ ఇది చాలా మూవీ. మళ్ళీ పాకిస్తాన్ సెంటిమెంట్ కూడా బాగున్నది. మళ్ళీ శివుంది మనది శివుని దగ్గరకు వచ్చి ఆ లవ్ సెంటిమెంట్ చూడటం అది చాలా సూపర్ హిట్ ఉన్నది. అసలు ఏ విషయం అన్నది సూపర్ సినిమా. అది సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. 30 minutes అయితే సినిమాకి హైలైట్ మినిమం ఉన్నది అది. జై చైతు బాబు, జై జై చైతు బాబు. సినిమా ఎలా అనిపించింది? మస్త్ అన్న సినిమా, వేరే లెవెల్ అసలు సినిమా. నాగ చైతన్య యాక్టింగ్ ఎలా అనిపించింది? బెటర్ అన్న, బెటర్. లవ్ చేసిన వాళ్ళు వెళ్తాను బాధ ఏందో. వెయిట్ చేసి ఒకవేళ వెయిట్ చేస్తే హాస్టల్ ఉంటారా 3 నెలలు 4 నెలలు వాళ్ళు చేస్తే ఆ బాధ ఏందో. లవ్ మాట బాధ ఏందో. ట్రూ లవ్ చేసిన తెలుస్తుందన్న బాధ ఏందో. ఏడుపు వచ్చాను ఏదో డైట్ వేసిన చెప్తానా. యుద్ధ వలన సినిమా మాత్రం ఫుల్ చూసాలు పిక్చర్లు కావాలన్న సినిమా మాత్రం. ఐపీఎల్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? అయ్యా డైరెక్ట్ ఏడిపోయి అంత ఏం చేయాలి చెప్పలేము. ఇక ఒక అబ్బాయి కోసం అమ్మాయి ఇంతగానో త్యాగం చేస్తా అంటే చెప్పలేనని అయితే ఇంతగానో అదృష్టం ఉన్నాను అమ్మాయి దొరకాలంటే. అలాంటి అమ్మాయి దొరకాలంటే నిజం. ఫైనల్ టచ్ ఇచ్చిండు చందు ఫుల్ అన్న చెప్పలేము. ఏడుపు వచ్చేసింది మాకు. సినిమా ఎట్లా ఉంది? చాలా బాగుంది సినిమా. డిఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మాత్రం చించేసారు. అసలు ఎమోషన్ మాత్రం మామూలుగా లేదు. ఎమోషన్ బాగుంది. సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ బ్రో. లవ్ స్టోరీ సూపర్ బ్రో, సూపర్ హిట్. లవ్ స్టోరీ బాగుంది. ఇంకా చూడాలి అనిపిస్తుంది సినిమా. సినిమాలో మన జైలుకి వెళ్తారు కదా పాకిస్తాన్, అక్కడ సీన్లు ఎలా అనిపించినాయి మీకు? ఆ సీన్ సూపర్ బ్రో. అది రియల్ స్టోరీ, బయట జరిగిందే 2019లో. ఇప్పుడు కూడా అది రియల్ స్టోరీ. చాలా బాగా అనిపించింది. ఎమోషనల్గా ఫీల్ అయినాం చూస్తుంటే. అన్న ఇటువంటి సినిమా అయితే చూడలే అన్న. ఇంటర్వెల్ కాంచి ఒకటే ఏడుపు, మ్యూజిక్ వదిలినప్పుడు అల్లా. ఓకేనా? రియల్ స్టోరీ కదా, ఎలా అనిపించింది మీకు? ఓకే బ్రో, బట్ కొంచెం మధ్యలా కొంచెం కన్ఫ్యూజ్ అయింది మూవీ. సెకండ్ హాఫ్ ఓకే, బెటర్గా ఉంది కొంచెం. ఓకే చూడొచ్చు మూవీ. బ్లాక్ బస్టర్ అవుతుంది పక్క. 2.75 రేటింగ్ ఉన్నది. చూడదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ స్లోగా ఉన్నది. సెకండ్ హాఫ్ మాత్రం చింపేస్తారు బ్రో. చెట్లు మాత్రం చినిగిపోవాల్సిందే. ఇక దానికోసమే వచ్చినాం. చూసినాం కూడా. మళ్ళీ పొద్దుగా 4 షో చూసినాం. మళ్ళీ పోతాను, ఫ్రెండ్స్ వచ్చి దానికోసం మళ్ళీ పోతాను. ఓకే సినిమా బాగున్నది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నది. బెస్ట్ అంటే ఇక సాయి పల్లవి డై హార్ట్ ఫ్యాన్స్ మనం. సాయి పల్లవి కోసం వచ్చిన సినిమాకు. ఓకే అన్న, పర్లేదు. సాయి పల్లవి చాలా సింపుల్గా మంచిగా న్యాచురల్గా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఎట్లా అనిపించింది మీకు? ఈ సినిమాలో కూడా వితౌట్ మేకపే. ఏదో సన్ స్క్రీన్ రాస్తుందంట. అయితే సినిమా అయితే 5కు 4 ఇవ్వచ్చు అన్న. సినిమా అయితే మస్తు ఉన్నది. ఇంకోసారి వస్తాను నేను. ఇక సాయి పల్లవి కోసం వచ్చినన్న. హైలైట్ సీన్ అని చెప్పుకోవాలనుకుంటే ఏముంటుంది హైలైట్ సీన్? బాగా హైలైట్ అనిపించింది. బుజ్జి తల్లి సాంగ్ హైలైట్, యాక్టింగ్ హైలైట్, మొత్తం హైలైట్ అన్న. ఇక అన్నీ హైలైట్.